డిఏ చేసిన సర్వేను గ్రామ పెద్దలను తప్పుపడుతున్న అదే గ్రామానికి చెందిన కూర్మాగొల్ల ఆనంద్ యాదవ్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ చివరిలో ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే కాదని అంటున్నారని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన వడ్ల కళావతి కొడుకులు రమేష్ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రామేశ్వరపల్లి గ్రామ చివరిలో సర్వే నంబర్ 143/2ఏలో 27 గుంటల భూమి పట్టా పాస్బుక్ లో ఉందని మాకు భూమి 24 గంటలు మాత్రమే ఉందని 3 గుంటలు భూమి తక్కువ వస్తుందని సర్వే చేయించుకోవడం జరిగిందని సర్వే చేసి హద్దులు పాటించడం జరిగిందని ఆ సర్వే తప్పు అని అంటున్నారని అన్నారు. అంతేకాకుండా గత సంవత్సరంలో అదే రోజు గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని వారు వ్రాసిన పత్రము కూడా లెక్క చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ అధికారులు చేసిన సర్వేను తప్పు పట్టడమే కాకుండా గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని వాటిని కూడా లెక్క చేయడం లేదని దయచేసి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ గారు తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. నా భూమిలో ఏమి చేసినా మమ్ములను కొట్టడానికి వస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సర్వే చేసుకుంటే గవర్నమెంట్ సర్వే వచ్చింది, మండల సర్వే వచ్చింది. మండల సర్వే కట్టి 4 మట్ల కట్టిన 4 మట్ల కడితే మేము కట్టుకుంటామని 142 నుంచి ఆల్ కంప్లైంట్ చేసాం. మండల సర్వే మేడం నవిత మేడం వచ్చి 4 మట్ల రిటర్న్ వెళ్ళిపోయింది. మేము కట్టుకుంటామని దగ్గర అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. కట్టుకుంటామని కట్టుకోలేదు. అలా డి గారు కట్టాను. డి గారు చంద్రశేఖర్ కట్టి ఆయన వచ్చి 22 తారీఖు 6వ నెల వచ్చి అద్దులు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అద్దులు ఫిక్స్ జరిగింది చైన్లో. ఈ అద్దులు ఫిక్స్ చేసిన కాడికి ఆ రోజు జేసీబీ పెడతా అంటే ఊరు వాళ్ళు ఏమన్నారంటే ఫలానా వ్యక్తులు వీళ్ళకు ఒక ఛాయిస్ ఇయ్యి, ఈ చైన్ వాళ్ళు 142లకు ఛాయిస్ ఇయ్యి, మేము సర్వే తీసుకొచ్చుకుంటాం, 1 మంత్లో మేము క్లియర్ చేసుకొని నీకు ఎలాంటి గొడవ ఉండకుండా చూస్తామని ఊరు వ్యక్తులు 14 మంది సాక్షులు పెట్టారు సంతకాలు. 22 తారీఖు అదే రోజు 6వ నెల 22 తారీఖు అదే రోజు 2024 ఆ రోజు నుంచి ఈ అద్దుల ప్రకారము నాటు వేయద్దు అని కూడా చెప్పాను. ఈ పేపర్లో కూడా ఉంది. అద్దుల ప్రకారం నాటేయద్దు అంటే అద్దుల దగ్గరికి వచ్చి ఒడ్డు చెక్కి కూడా అద్దుల నుంచి నాటేశారు. ఎవరంటే రాజమల్లు, కుమ్మదర్శన్ 2 మడ్లు కొన్నాడు. 6 గుంటలు ఒక్క అనేది కొన్నాడు ఫస్ట్. తర్వాత 6 గుంటలే ఇంకొకనే కొంటే 6 గుంటలే వెళ్ళింది భూమి. 6 గుంటలు వెళ్తే 7 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఓల దాంట్లోకైనా ఇస్తారు, అది కూడా తెలీదు. అక్కడ మళ్ళీ ఇదేమో సొంత ఒడ్డు అని చెప్పి నేను అప్పటి నుంచి 2006లో మా నాన్న చనిపోయింది. 2008లో 2009లో నేను ఒడ్డు పోసుకున్నాను. మా నాన్న చనిపోయినాక సొంత ఒడ్డు అని నా దాంట్లో నేను పోసుకున్నా ఒడ్డు. ఆ ఒడ్డు పోసుకుంటే సొంత ఒడ్డు అని చెప్పి పొత్తుల ఒడ్డు అంట. అక్కడ కూడా పొత్తుల ఒడ్డు ఉండదా? ఉంటుంది కదా అక్కడ కూడా పొత్తుల ఒడ్డు, అది కూడా ఉండదంట. అక్కడేమో అలా బరాబరి గవర్నమెంట్ సర్వే వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒడ్డు నాది, నా దాంట్లో ఉంది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చే వరకు ఒడ్డు ఇదేమో పొత్తులు ఉంటుందంట. ఇది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది? ఇది నేను పోసుకున్న ఒడ్డే కదా, ఇది నేను ఒడ్డు పోసుకున్నాను, అది కూడా ఆయన్నే పోసుకున్నాను. మరి అది కూడా పొత్తులు ఉండాలి కదా, పొత్తులు ఉండగా ఇదేమో పొత్తులు ఉంటుందంట. నాకు వచ్చేసి ఈ పేపర్ మీద అద్దులు ఈ నెల లోపల సర్వే చేసుకుని పంట అయినాక కాలంలో సర్వే చేసుకుంటామని పేపర్ రాసిచ్చినప్పుడు చేసుకోవాలి కదా. నేను నెల రోజులు టైం ఇచ్చిన కానీ వాళ్ళు చేసుకోకపోతే నేను జేసీ పెట్టి తీసేసుకోవచ్చు అని ఊరు వాళ్ళు పేపర్లో రాసిస్తే ఆ పేపర్ ప్రకారం నేను వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తుండగా ప్రతిసారి మొన్న 11 తారీఖు టీఎస్పై కంప్లైంట్ ఇస్తే నీ జాగా నువ్వు సర్వే చేసుకున్నావు కదా, సర్వే చేసినప్పుడు ఏం పీకినావు? నన్ను తిట్టిండు, సాగు వాళ్ళు నన్ను తిట్టిండు. సర్వే చేసినప్పుడు ఆ గరంలా నువ్వేం చేసినావు? అక్కడప్పుడే తీసేసుకొని ఉంటివి, ఊరోళ్ళు మాట్లాడినావు కదా, ఊరోళ్ళ న్యాయం చేస్తారు పో అని చెప్పేసి సార్. మళ్ళా మొన్న 11 తారీఖు డిసెంబర్ 11 తారీఖు నేను పోతే అక్కడికి వెళ్తే సార్ ఏమన్నారు, నీ జాగా నువ్వు బరాబర్ వచ్చింది కదా, వచ్చినప్పుడు నువ్వు పెట్టుకొని జేసీబీ పెట్టుకొని నువ్వు తీసేసుకో, ఎవరైనా అడ్డం వస్తే నేను చూసుకుంటా అని మాట్లాడారు. తీసేసుకోమని అన్నారు. కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ జాగాలు నీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు తీసేసుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరైనా ప్రాబ్లం చేస్తే నాకు ఎక్కరా అని చెప్పాడు.
నాకు భూమి తక్కువ సర్వే పెట్టుకున్నా. నా భూమి కొలిస్తే 24 గుంటలు వచ్చింది. అందుకని సర్వే పెట్టుకున్నాను, గవర్నమెంట్ సర్వే పెట్టుకున్నా. కొలిచిచ్చారు వాళ్ళు, అద్దులు వాళ్ళు చూపెట్టిన ప్రకారం అద్దులు పాతుకున్నాం. మేము పాతుకున్న ప్రకారం తీసుకుందామంటే ఆపోజిట్ క్యాండిడేట్స్ రాజమల్లు, కుమార్ దర్శన్ వాళ్ళ కొడుకులు అడ్డం వస్తున్నారు. మొన్న 2 సార్లు జేసీబీ పెట్టా కూడా జేసీబీ కింద అంటామని వచ్చారు. అదొకటి జేసీబీ అట్లా అని మరిపోయింది, లేదు ఇప్పటికి కూడా. ఇంకోటి ఏంది, గవర్నమెంట్ సర్వే తప్పంటారు. గవర్నమెంట్ సర్వే తప్పన్నప్పుడు పేపర్లో చూపెట్టమంటారు. నందు అడిగిండ్రు చూపెట్టమని. మంచిగా చెప్తే వాళ్ళని చూపిస్తుండే, గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా మంచిగా చెప్తే వాళ్ళని చూపిస్తుండే. వాళ్ళ మీకు రివర్స్ మారలేదు కాబట్టి ఆయన చూపెట్టలేడు. వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి 2 కానిస్టేబుల్ ఎస్ఎస్ఆర్ ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ నా తరఫున పంపింది. నేను ఫోన్ చేస్తున్నా కాబట్టి పంపిరు. వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మీకు ఏదాకా వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళని పంట వేయకండి, అది కందిసాలో ఏదైనా పోసుకోండి అని చెప్పారు. అట్లాంటి పేపర్ కూడా రాసారు. పేపర్ రాసిన ప్రకారం వాళ్ళు మెదలలేరు, మళ్ళీ వేసి గట్టి దాకా పంట వేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన టైం దాకా పంట కోసిన తర్వాత ఒక 4 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం మేము ఆయినాం. ఇప్పటికీ 3 నెలలు అవుతుంది. ఆయన కూడా వాళ్ళు ఇప్పటికి కూడా సర్వే లేదు, కొలిసినకి ముందుకు వస్తలేరు. మమ్మల్ని కొలిసిన ప్రకారం తీసుకొని ఇస్తలేరు. మాకు అట్లా అని చెప్పి జేసీబీ 2 సార్లు జేసీబీ పెడితే ఇప్పటికీ మరగొట్టిరు. మాకు ఎట్లా చేసి న్యాయం చేయగలనని కోరుతున్నాం. కలెక్టర్ గారికి, ఆర్డీ ఆఫీస్ గారికి దయచేసి ఎట్లా న్యాయం చేయాలని కోరుతున్నాం. మొగలు లేడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుతున్నారు. మరి ఆయన చెప్పిండు నీ జాగా తక్కున్నదని కూడా, అప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు తక్కున్నదని కూడా చెప్పిండు. నీ జాగా తక్కున్నది కోల్పించుకోరా నువ్వు అని అన్నాడు. ఆయన చెప్తేనే ఈ ఆలోచన వచ్చింది మాకు. అంతవరకు రాలే మాకు ఆలోచన. ఆయన చెప్పిండు, కుమార్ దర్శన్ చెప్పిండు. ఇప్పుడేమో పెన్లాం నెగబెట్టిస్తుండు, రోడ్డు మీద ఉంటుండు. పెన్లాం ఎటు దొరుకుతాడు, నాకు కొడుకుని చెప్పుతోటి కొట్టింది. చెప్పులు చేతిలో పట్టుకొని వచ్చింది, కొట్టింది. కొట్టగానే మొగడు నూకేసిండు. నూకేస్తే బురదల పడ్డది. బురదల పడితే మా కొడుకులే కొట్టిర్రు అన్నారు. ఈ చూసిన వాళ్ళు ఉన్నారు, 4 ఉన్నారు చూసిన వాళ్ళు. పోలీస్ టౌన్ లో చెప్పిర్రు, వాళ్ళు నూకేయలేరు, ఆమెను ముట్టలేరు అన్నాడు. అలా కొడుకు నన్ను దెంగుతా అన్నాడు. అంటే ఇట్లా గలీజు మంచి ఇట్లే కాదు.